అల్లు అర్జున్ ఎపిసోడ్లో పోలీసులు వైఫల్యం చెందారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాన్ని ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సుడిగాడి పర్యటన చేస్తున్నారు. ముందుగా సార్ మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పక్షాన రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పక్షాన పర్టికులర్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. మొత్తానికి ఈ సంవత్సరం అంతా కూడా అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేక ఛాలెంజెస్ నడుమ మీరు మరోసారి అంటే సీనియర్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు, మీరు చేశారు. సో ఈ ఇయర్ ఎండింగ్ కాబోతుంది, మీ ముందున్నటువంటి ఆశలు ఏంది, ఈ ఇయర్ అంతా కూడా ఎట్లా గడిచిందనుకో? జనరల్గా ఈ సంవత్సరము పార్లమెంట్ ఎన్నికలు జరగడము పెద్ద ఛాలెంజ్ అయినప్పటికీ మంచి ఫలితాలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత అత్యధికమైనటువంటి ఓట్లు సుమారు 37 లక్షల ఓట్లు, 36% 70 లక్షల ఓట్లు 37% మరి రావడం జరిగింది. అదే కాకుండా ఆ 8 సీట్లలో కూడా స్థానం సంపాదించుకున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి పార్టీ బలపడడానికి ఈ సంవత్సరంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు పార్టీ పునాది చాలా ఉపయోగపడుతుంది. బీజేపీ 1980లో స్థాపించిన తర్వాత ఇన్ని పార్లమెంట్ స్థానాలు ఇంత శాతం ఓట్లు రావడం అనేటువంటిది మొదటిసారి జరిగింది. మరి ఏదైతే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా అయితే కార్యక్రమాలు నిర్వహించారో కుటుంబ పార్టీ అవినీతి, వాటన్నింటిని ప్రజల ముందు పెట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అధికారంలోకి వచ్చేటువంటి శక్తిగా బీజేపీ ఎదగడమే వచ్చే సంవత్సరంలో మేము ఉన్నటువంటి ఛాలెంజ్. సరే, అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. పర్టికులర్గా సమావేశాల్లో ఆ ఇష్యూను కూడా ప్రభుత్వం చర్చించే ప్రయత్నం చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? మేము దాని విషయం మీద ఇప్పటికే మా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా మీటింగ్ ఉంది. దాని తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసులు తొందరపాటు చర్య చేశారు, అనాలోచితమైనటువంటి చర్య చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఉంది. ఆయన వచ్చాడు పోయాడంటే పోలీసుల అనుమతి లేకుండా ఎవరు రాలేరు. పోలీసులు ఆపాలి, అంతేకాని ఆయన వచ్చాడు మేము చెప్పిన ఆయన లేదు అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. పోలీసుల బాధ్యత. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సరే, ఈ ఫార్మా రేస్కు సంబంధించి కేటీఆర్ అంశంలో కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒక్కటే, రాజ్భవన్ కేంద్రంగా ఈ తతంగం అంతా నడిచింది అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత ఇందాక చిట్చాట్లో మాట్లాడారు. అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సొంతగానే పొట్లాడుతుంది, సొంతగానే ఫైట్ చేస్తుంది అని ప్రజలకు చేరువవడంలో కాస్త వెనుకబడ్డారనే సంకేతాలు వెళ్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటని బలంగా బీఆర్ఎస్ పదే చెప్తుంది. ఎవడు వాడు అన్నది ఎమ్మెల్సీ కవిత ఇందాక కూడా పనికిరాని ముచ్చటది. ఎందుకంటే రాజ్భవన్లో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఎప్పుడైనా చూశారా? మీరు ఎప్పుడైనా చూశారా? ఏదైనా కార్యక్రమం జరిగిందా? గవర్నర్ దగ్గర ఏదైనా చర్చ చేస్తా? రాజ్యాంగ పరంగా రాజ్భవన్ తీసుకుంటున్న నిర్ణయాలు మా పార్టీ కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. మాకు వాళ్ళు ఏ రకమైనటువంటి దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది గవర్నర్ దగ్గరికి ఏం అనుమతి ఇచ్చాడో మాకు సంబంధం లేనటువంటి అంశము. మాకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎండగట్టడమే మా లక్ష్యం. ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏదైనా పొత్తుందంటే గతంలో అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ తోటి కలవలేదు, భవిష్యత్తులో కూడా కలవం. మాకు బద్ధమైనటువంటి ప్రథమ శత్రువు అంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తుంది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ. ఈరోజు అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు, అవసరమైతే పోయి కలుస్తాడు, అంతే తప్ప మేము ఎన్నడూ కూడా కలిసే సమస్య లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి డూ ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఎన్నిటికైనా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గూటిలో చేరేటువంటి పార్టీ. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవడంతో పాటుగా 2028లో అధికారం దిశగా ప్రయత్నం చేయబోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే బీజేపీ పార్టీ ప్రధాన ఎజెండాగా పనిచేయబోతున్నాము. ఇప్పటివరకు జరిగినటువంటి తప్పులు ఒప్పులు సవాళ్ళను అధిగమించి కొత్త సంవత్సరంలో కొత్తగా వాటిని స్వీకరించి ప్రజల కోసం పనిచేసేందుకు సమాయత్తం అవుతున్నామంటూ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్ర.